అవసరం అనుకుంటే మాకేం రాలేదు. మరి ఇప్పుడు ఫోటో అన్న తీసి పెట్టుకోలేదు. ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఆబా జమ్మికుంట పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతుల విజ్ఞప్తి మేరకు 9R15 కాలువలో ఇప్పటివరకు మక్కకి ఇంకొక వారం రోజుల పాటు నీళ్లు ఇవ్వాల్సి ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి డిఈ ఇరిగేషన్ గారికి, ఈ కరీంనగర్ గారికి కూడా మాట్లాడడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఎప్పుడున్నా కూడా ఏప్రిల్ 10 వరకు ఈ ఆరుతడి పంటలకి నీళ్లు వదిలే క్రమంలో ఈసారి మాత్రం కొంత ముందుగానే నీళ్లు వదిలేసి ఆరుతడులు ఇచ్చేసినామని చెప్పి అధికారులు అనడం కొంచెం బాధైనప్పటికీ కూడా ఈఈ గారు మరియు ఇరిగేషన్ డిఈ గారు సానుకూలంగా స్పందించారు. ఇప్పుడు మేము వాళ్ళను ఫోన్ లైన్లో మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు సుమారు 1 ఎకరం 2 ఎకరాలు కాదు 100 ఎకరాలకు సంబంధించినటువంటి సమస్య కనుక ఇక్కడ ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా దీనిపైన స్పందించాలి. ఏప్రిల్ 10వ తారీఖు వరకు కనుక 9R15కి సంబంధించినటువంటి నీళ్లు విడుదల చేస్తే ఇక్కడున్న రైతులకి ఏమాత్రం నష్టం కలగకుండా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కానీ, మాజీ సర్పంచులు అందరం కూడా పాల్గొనడం జరిగింది. మళ్ళీ కూడా రేపు ఉదయం మరొకసారి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడతాం. రేపు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల గారి దృష్టికి కూడా, మరి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా రేపు ఈ సమస్యను తీసుకెళ్లడం జరుగుతుంది. అధికారులు వెంటనే స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అకాల గాలి దువారం వల్ల మా పంట నష్టం జరిగింది. దీనికి సంబంధించి మా గవర్నమెంట్ సంబంధిత ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరుతూ ఈరోజు మమ్మల్ని విజిటింగ్ చేసిన మున్సిపల్ చైర్మన్ దిలీప్ గారికి, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ సుజాత గారికి, అదే మాదిరిగా ఏఓ గారికి, ఏఈఓ గారికి, అదే మాదిరిగా మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గారికి మాకు సంబంధించిన నష్టపరిహారానికి మాకు సంబంధించి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మాకు ఇక్కడ విజిటింగ్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ గత వారం రోజుల్లో 2 సార్లు ఏదైతే వాతావరణ పరిస్థితుల వల్ల గాలి దుమారం వల్ల ఏదైతే మొక్కజొన్న కానీ కొన్ని చోట్ల వరి పంట కూడా మీద వాళ్ళనట్టు కొంత తెలిసిందండి. సో వాటి విషయాన్ని ఆల్రెడీ ప్రిలిమినరీ రిపోర్ట్ కింద ఆల్రెడీ డ్యామేజ్ ఇవ్వడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చిన వెంటనే గ్రౌండ్ లెవెల్లో సర్వే చేయడం కూడా జరుగుతుంది.